ఢిల్లీలో ఆహారము ఎలా ఉంటుందో చెప్తాను. ఒకసారి నన్ను ఢిల్లీకి గవర్నమెంట్ వాళ్ళు ట్రైనింగ్ పంపించారు. అది ఎన్ని రోజులంటే 22 days పంపించారు. వాళ్ళే ఏసీ ట్రైన్ టికెట్లు బుక్ చేసి అక్కడ మంచి ఫుడ్డు బాగా మంచిగా హాస్టల్స్ లాగా ఉంది. మా డిపార్ట్మెంట్లో బాగా మంచిగా చూశారు. చాలా బాగా ఖరీదైన భోజనాలు పెట్టారు. తర్వాత ఏమైందంటే అక్కడ ఉండడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ అక్కడ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ టైంలో మనకు రొట్టెలు పొయ్యి మీద కాల్చి ఏదైనా పప్పులు ఉంటాయి, మన కంది గింజలు లాగా ఉంటాయి, పెసలు లాగా ఉంటాయి, అవి పలసగా కూర చేసి ఆ కూర వేసి ఆ రొట్టెలు వేస్తారు. తర్వాత బ్రెడ్ జాము అది వెన్న అవి ఒక ఐటమ్స్ పెడతారు. మార్నింగు 7:30 అంతా టిఫిన్ పెడతారు. 6 o'clock అంతా టీ బిస్కెట్లు మనం అక్కడ పోయి తాగేసి తినేసి రావాలా. బాగా సోలార్ సిస్టమ్స్ పెట్టారు కాబట్టి వేడి నీళ్ళు, బాత్రూములు బాగా మంచి లగ్జరీ లైఫ్ అనుకోండి. బాగా హాయిగా ఉండేది. తర్వాత వాళ్ళు ఆహారం అనేది వాళ్ళు ఒక టయానికి మంచిగా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు. ఢిల్లీలో చింతపండు అనేదే వాళ్ళు మన సాంబార్లో కానీ కూరల్లో కానీ వాడరు. అక్కడ కరివేపాకు కూడా వెయ్యరు. తర్వాత కొత్తిమీర కూడా వెయ్యరు. వాళ్ళు పచ్చడి అంటే కూడా మన నిమ్మపండు, మామిడికాయలు ఇలా మనం పచ్చడి వేస్తాము కదా, అలాగా వాళ్ళు వేయరు. అన్నీ కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ కలిపి వాళ్ళు పచ్చడి చేసేవాళ్ళు. పచ్చడి అంటే ఊరగాయ. అది మనకు తినడానికి కూడా ఏమంతగా బాగుండేది కాదు. మధ్యాహ్నము మనము తింటాము చూడండి, మామూలుగా వైట్ రైసు. ఇటువంటి రైసు అక్కడ వాళ్ళు వాడరు. మొత్తము బాస్మతి రైసే వాడతారు. సన్నగా పొడుగా ఉంటుంది ఆ రైసు. వాళ్ళు ఏం చేసినా కూడా అంతా మసాలా కూరలే చేస్తారు. ఆ మసాలా కూరలతోటే మనం తినాలి. తర్వాత వాళ్ళు ఆ రొట్టెలు తప్పనిసరిగా పెడతారు. పెరుగు అయితే బాగా మంచిగా గడ్డ పెరుగు బాగా, మేము సమ్మర్లో వెళ్ళాము కాబట్టి ట్రైనింగు మార్నింగ్ టైం తోడు పోసి పెరుగు మంచిగా మన ఇంట్లో లాగానే బాగా వేసేవాళ్ళు. నైట్ పూట టిఫిన్ పెట్టేవాళ్ళు. 3 గంటలకు 4 గంటలకు మాకు ట్రైనింగ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ అని మంచిగా ఏదో ఒకటి బోండాలు, పకోడా ఇలా టిఫిన్స్ పెట్టేవాళ్ళు. ఫ్రూట్స్ కూడా బాగా అన్నీ కత్తిరించి సపరేట్గా ఫ్రూట్స్ ఒక లిమిట్గా మాకు ఇచ్చేవాళ్ళు. చాలా ప్రేమగా అనురాగంగా చూశారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన దానికంటే కూడా అక్కడి నుంచి వచ్చేటప్పుడు మంచి కలర్ తిరిగి మంచి కలర్ అయ్యి మంచి హ్యాపీగా హెల్త్గా నేను 20 daysలో నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి తిరిగి వచ్చినాను. వాళ్ళు చూపిన ప్రేమ అనురాగాలు గవర్నమెంట్ అయినా కూడా బాగా మంచిగా అరేంజ్మెంట్స్ బాగా చేశారు. మాకు ట్రైనింగ్లో మంచి పిల్లలకు ఎలా చెప్పాలి ఏమిటి అనేది మంచి క్లాసెస్ ఇచ్చారు. అప్పుడు అక్కడ మంచి డైరెక్టర్ ఉన్నారు కాబట్టి, నేషనల్లో డైరెక్టర్ ఆమె, అన్ని స్టేట్లకు డైరెక్టర్ కాబట్టి బాగా అరేంజ్మెంట్స్ చేశారు. మాకు ఎలాంటి కొదవ లేకుండా చేశారు. 47 యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ పిల్లలు నేర్చుకోవడానికి ఆనందంగా. వాళ్ళు ఏ సబ్జెక్టు కావాలో ఆ సబ్జెక్టు నేర్చుకోవచ్చు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉండింది. మేము కూడా చిన్నపిల్లల్లాగా అక్కడ ఉన్నాము. వచ్చేటప్పుడైతే చాలా బాధపడ్డాము. ఇంకొకటి ఏమిటంటే అన్ని స్టేట్ల నుంచి అక్కడ ట్రైనింగ్ వచ్చారు. ఇంతమంది అనేసి గవర్నమెంట్ సెలెక్ట్ చేసి పంపించింది. వాళ్ళల్లో నేను ఒకటి. తర్వాత స్టేట్ వారిగా అన్ని లాంగ్వేజెస్లో వాళ్ళు తెలియకపోయినా కూడా వాళ్ళతోటి పరిచయాలు పెంచుకోవడం వలన కొంచెము అర్థం కాకుండా ఇంగ్లీషు కొంచెం అట్లా హిందీ కలిసి మాట్లాడడం వల్ల కూడా చాలామంది పరిచయాలు ఏర్పడ్డారు. చాలా సంతోషం అనిపించింది. మన స్టేటు, మన డిస్టిక్కు, మన ఊరు అనే లేకుండా అన్ని స్టేట్లలో వాళ్ళని కొంతమందిని చూసే అవకాశం అనేది ఈ జాబ్ వల్ల నాకు వచ్చింది. చాలా బాగుండింది అక్కడ వాతావరణము.
అక్కడ మంచి డిసిప్లైను, క్రమశిక్షణ, ఫుడ్డు ఒక క్రమశిక్షణగా వాళ్ళు ఫుడ్ పెట్టేవాళ్ళు. ఒక టైం ప్రకారంగా ఫుడ్ తప్పనిసరిగా తినాలి. బాగుండింది. మంచి మంచి సంతోషం అనేది అక్కడ బాగా మంచి మనసులు, మంచి పరిచయాలు అనేది వేరే లాంగ్వేజెస్ అయినా, వేరే స్టేట్ అయినా కూడా నాకు అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మిగిలాయి. తర్వాత వాళ్ళందరినీ వదిలేసి వచ్చేటప్పుడు చాలా బాధపడ్డాను. తర్వాత అక్కడి నుంచి రాజధాని, అప్పట్లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మేము ఇల్లు చేరాము. ఆ రాజధానిలో కూడా మాకు ఫుడ్‌తో కూడా వాళ్ళు టికెట్స్ బుక్ చేశారు. బాగా మంచిగా సెకండ్ క్లాస్‌లో ఏసీలో గవర్నమెంట్ బాగా మంచిగా మాకు ఇల్లు చేరేడుగా చేరింది. కానీ ఆ రోజులో ఇప్పటికి కూడా మర్చిపోలేము. ఫుడ్ మాత్రం అక్కడ మొత్తం బాస్మతి రైస్ ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే ఆలుగడ్డ తప్పనిసరి, ప్రతి ఒక్క ఆలుగడ్డను ఒక 3 ముక్కలే చేస్తారు వాళ్ళు. తప్పనిసరిగా ఆలుగడ్డ తప్పనిసరిగా. బిర్యానీ రైస్ అయితే భలే టేస్ట్‌గా బాగా చాలా బాగా చేస్తారు. చాలా బాగుంటుంది. బాస్మతి రైసు, ఆలుగడ్డలు, ఈ పాలక పన్నీరు ఇవి మాత్రం అక్కడ ఫేమస్‌గా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు చింతపండుతో చేసిన ఫుడ్ అనేది దొరకదు. మేమైతే ఆ సమ్మర్‌లో అక్కడ మామిడి చెట్లు ఉన్నాయి. మా డిపార్ట్మెంట్‌లోనే పెద్దది, అది చాలా పెద్దది. అదే కొట్టాల రోడ్ అనేసి. అక్కడ మేమేం చేసామంటే ఆ మామిడికాయలన్నీ కింద పడినవి కొంచెం అందినవి తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి ఆ వంటవాడి దగ్గరికి పోయి మిరపడి దానిలో వేసి ఉప్పేసి అది వేసుకొని తింటే ప్రాణం లేసి వచ్చినట్టుగా అయిపోయింది. ఇంటికి వచ్చేంతవరకు ఇంకా ప్రాణం లేసి రాదు. చింతపండు, రసము, సాంబారు తినలేమని మాకు అది ఒక రకంగా అయిపోయింది. తర్వాత ఆ మామిడి ఉప్పులు అవి ఇవి పచ్చడిగా చేసి మేము అక్కడ తినేవాళ్ళు అందరికీ వేస్తే కూడా వాళ్ళు హ్యాపీగా తిన్నారు. చింతపండు అనే మాటే మనకు అక్కడ సాంబార్లో కానీ దేంట్లో కానీ వాడరు. ఏమీ ఉండదు అక్కడ. కరివేపాకు కూడా మన కరివేపాకు పోలిన ఆకే ఉంది అటు సైడు. అది ఒక రకమైన గబ్బు స్మెల్ వస్తుంది ఆ ఆకు, అది వాళ్ళు వేయరు. కానీ ఢిల్లీలో మాత్రం తప్పనిసరిగా చింతపండు, కరివేపాకు వాడరు. బాస్మతి రైసే వాడతారు. ఆలుగడ్డలే ఎక్కువ వాడతారు. అక్కడ ఫుడ్డు కొంచెం తేడాగా ఉంటుంది. అయినా కూడా మన ఆంధ్రాలో ఉన్నంత ఫుడ్డు, మన ఏపీలో ఉన్నంత ఫుడ్డు, ఇంత మంచి ఫుడ్డు ఎక్కడ దొరకదు. మన ఫుడ్డు మనకే కదా ప్రేమగా ఉంటుంది. ఎక్కడ పోయి ఏం తిన్నా కూడా మన ఇల్లు, మన ఊరు, మన మనుషులు, మన ఫుడ్డే మనకు ప్రేమగా ఉంటుంది.